సంధ్యాసమయం అరుగుమీద కూర్చుని ఉన్న నానమ్మ దగ్గరికి చిరాగ్గా వచ్చి కూర్చుంది మనవరాలు ఇందు. ఏమ్మా ఇందూ, ఏమైంది? ముఖం అలా మాడిపోయుంది అని అడిగింది నానమ్మ. ఏం చెప్పమంటావు నానమ్మ, ఆఫీస్లో నా ఐడియా చాలా బాగుందని అందరూ అన్నారు. కానీ ప్రెజెంట్ చేసేటప్పుడు మా మేనేజర్ ఏదో అడిగితే నేను కాస్త గట్టిగా సమాధానం చెప్పాను. అంతే, నా ఐడియా పక్కన పెట్టేసి నన్ను తిట్టారు. నిజం చెబితే ఎవ్వరికీ నచ్చదు నానమ్మ అంది ఇందు కోపంగా. నానమ్మ నవ్వి, అమ్మీ, నిజం చెప్పడం వేరు, ఆ నిజాన్ని ఎలా చెప్పాలో తెలియడం వేరు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసిన రోజే మనిషి సగం విజయం సాధించినట్టు. నీకో చిన్న కథ చెబుతా విను. పూర్వం ఒక రాజుండేవాడు. ఒకరోజు ఆయనకొక వింత కల వచ్చింది. తన నోట్లోని పళ్లన్నీ ఒక్కొక్కటిగా ఊడి కింద పడిపోతున్నట్టు, చివరకు ఒక్క పన్ను కూడా లేనట్టు కలగన్నాడు. కంగారుపడి మరుసటి రోజు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించి ఆ కలకి అర్థం అడిగాడు. ఆ జ్యోతిష్కుడు లెక్కలు వేసి భయంగా, మహారాజా, చాలా ఘోరం జరగబోతోంది. మీ కళ్ల ముందే మీ బంధువులందరూ ఒక్కొక్కరుగా చనిపోతారు. చివరికి మీరొక్కరే మిగుల్తారు అన్నాడు. రాజుకి విపరీతమైన కోపం వచ్చింది. నన్నే శపిస్తావా? నా కళ్ల ముందే నా వాళ్లందరూ పోతారా అని ఆ జ్యోతిష్కుణ్ణి కారాగారంలో వేయమని ఆదేశించాడు. మరో తెలివైన జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు రాజు. ఆయన కూడా అదే విషయాన్ని గ్రహించినా కాని ఆయన రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, అద్భుతం! మీ జాతకం చాలా గొప్పగా ఉంది. మీ వంశంలో అందరికంటే ఎక్కువ కాలం జీవించే అదృష్టం మీకే ఉంది. అంటే మీరు మీ కుటుంబ సభ్యులందరికంటే ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు అన్నాడు. రాజు చాలా సంతోషించి అతనికి బంగారు కానుకలిచ్చి పంపాడు. ఇందు ఆశ్చర్యంగా చూస్తుంటే నానమ్మ ఇలా వివరించింది. చూడు ఇందూ, ఇక్కడ ఇద్దరు జ్యోతిష్కులు చెప్పింది ఒకే నిజం. అందరూ చనిపోతారంటేనే కదా రాజు ఎక్కువ కాలం బ్రతుకుతాడు అని అర్థం. కాని మొదటి వ్యక్తి రాజు మనసు నొప్పించేలా, భయపెట్టేలా చెప్పాడు. రెండవ వ్యక్తి రాజుకి గౌరవమిచ్చేలా, సానుకూల దృక్పథంతో చెప్పాడు. ఆఫీస్లో నీకంటే పై అధికారి అడిగినప్పుడు సమాధానం సలహాలా ఉండాలి కాని సవాల్లా ఉండకూడదు. నీ ఐడియా గొప్పది కావచ్చు, కాని అది చెప్పేటప్పుడు నాదే కరెక్ట్ అనే అహంకారం నీ స్వరంలో ఉంటే వినేవాళ్లు నీ ఐడియాను కాదు, నీ అహంకారాన్ని చూస్తారు. నువ్వు మాట్లాడి ముగించిన తర్వాత అవతలి వ్యక్తికి నీ మీద గౌరవం కలగాలి, కాని నువ్వంటే కోపం నాకూడదు. రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు. సార్, నిన్న నా ఐడియాను మీ ముందు ఇంకాస్త మంచి పద్ధతిలో ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఆ ఉద్వేగంలో నా మాట తీరు సరిగ్గా లేకపోవచ్చు. నా ఉద్దేశం టీమ్ సక్సెస్ మాత్రమే. ఒకసారి వీలైతే మళ్లీ చర్చిద్దామా అని అడుగు. అప్పుడాయన నీ మాటల్లోని పరిణతిని చూసి ఖచ్చితంగా నీకు అవకాశమిస్తారు. నానమ్మ మాటలు విన్నాక ఇందుకు అర్థమైంది. మాట కేవలం ఒక శబ్దం కాదు, అదొక ఆయుధం. దాన్ని ఎలా వాడాలో తెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చని.